హలో స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మన హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యమైన అంశం గోవు రక్షణ. గోవును మనం గోమాతగా పూజిస్తాం. ఎందుకంటే గోవు మనకు పాలు, పెరుగు, నెయ్యి వంటి పోషక ఆహారాన్ని అందిస్తుంది. అలాగే ప్రకృతి సమతుల్యానికి కూడా సహాయపడుతుంది. ధర్మ గ్రంథాల్లో కూడా గోవు రక్షణకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారత్లో గోవును కాపాడటం ధర్మంగా చెప్పబడింది. అలాగే భగవద్గీత పురాణంలో కూడా లార్డ్ కృష్ణ గోపాలుడిగా గోవులను కాపాడినట్లు మనం చూస్తాం. గోరక్షణ అంటే గోవును హింసించకుండా చూడటం, ఆహారం మరియు నీరు ఇవ్వడం, ప్రమాదాల నుండి కాపాడటం మరియు అవసరమైనప్పుడు సహాయం చేయడం. చివరగా చెప్పాలంటే గోవు రక్షణ అంటే దయ, కరుణ మరియు ప్రకృతిని గౌరవించే జీవన విధానం. ఈరోజు మనం గోవు రక్షణ గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి జూమ్ సమావేశంలో బ్రహ్మశ్రీ ఎం సాయి మోహన్ కుమార్, జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు, గురువు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. నమస్తే గురువు గారు. గురువు గారు నమస్కారం. గురుగారు, మనం చూస్తూ ఉన్నాము గోవును ఎందుకు పవిత్రంగా భావిస్తారు. హిందూ సంస్కృతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పురాతనం నుంచి కూడా వస్తుంది. గోవుకు సంబంధించి మన భారతదేశంలో కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. దీని గురించి మీరేమంటారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. మనకు శాస్త్రం ప్రకారం గోవుల గురించి మనకు సనాతన ధర్మంలో చాలా గొప్పగా తెలియజేయబడింది. అందులో గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ గంగా క్షీరంతు యాసాంపై కిం పవిత్రమత పరం అంటారు. అంటే గోమయం యమునాదేవిగా, గోమూత్రం నర్మదా నదిగా, అదేవిధంగా గోక్షీరము గంగా, గోవుల అంగభాగములు 14 భువనాలకు సంబంధించి మనకు శాస్త్రం తెలియజేయబడుతుంది. ప్రత్యేకంగా మనము తీర్థం తీసుకునే సాంప్రదాయంలో కూడా గోకర్ణము అంటే చేతిని మనం ఇలా ఏర్పాటు చేసుకుంటాం. చూపుడు వేలుని మనకు ఈ యొక్క బొటన వేలికి ఆనించి 3 వేలను నేరుగా పెట్టినప్పుడు దీన్ని గోకర్ణము అంటారు. ఈ సాంప్రదాయంలోనే మనం తీర్థాన్ని సేవిస్తామన్నమాట. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, సర్వదేవత పాదోదకం పావనం శుభమని. అంటే ఈ యొక్క గోకర్ణానికి సంబంధించిన సాంప్రదాయంలోనే మన సనాతన హిందూ ధర్మం మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుందన్న అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా గోవును 33 కోట్లకు అధిష్టాన దేవతగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. 33 కోట్లు అంటే 33 కోట్లని కాదు అర్థము. 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్విని దేవతలు కలిసి 33 కోట్ల అధిష్టాన దేవతలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ యొక్క గోవులో ప్రతి ఒక్క దేవతలు నిక్షిప్తమై ఉన్నారు కాబట్టి గోవుని సర్వదేవమయి అంటే గోవుని మాతగా మనం ఆరాధిస్తూ ఉన్నాం అన్నమాట. గురుగారు, అసలు గోరక్షణ అంటే ఏంటి? చాలా మందికి తెలియదు, గోవులను పూజిస్తూ ఉంటారు. అసలు గోరక్షణ అంటే ఏంటంటారు? గోవుని మనం గోవు యొక్క ప్రతి ఒక్క భాగానికి సంబంధించి అనేక రకాల అంశాలలో అనేక రకాలుగా మనం దాన్ని తెలుసుకోవచ్చమ్మా. ఇక్కడ ప్రధానంగా మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. గోవు యొక్క 5 భాగాలకు సంబంధించి మనం విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం. పంచగవ్యములు అంటారు. గోవు యొక్క ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోవు యొక్క మూత్రము, అదేవిధంగా ఆవు పేడ, వీటన్నింటినీ కలిపి పంచగవ్యములు అంటారు. ఈ 5ంటిని ఉపయోగించి మానవ జీవితంలో అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడానికి, మానవ జీవనోపాధికి సంబంధించి ఈ యొక్క పంచగవ్యాలను ఉపయోగించుకొని జీవనం సాగించవచ్చని మన యొక్క పూర్వీకులు భవిష్య పురాణంలో ఏనాడో తెలియజేయడం జరిగింది. సో ఇందులో గోవుకున్న ప్రాధాన్యతను, మనం గోవుని కాపాడుకోవడమే దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం అన్నమాట. అసలు మనం శాస్త్రపరంగా ఒక విషయాన్ని తెలుసుకున్నట్లయితే గోత్రము అని అంటాం. గోత్రం అనే పదం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది కనుక తెలుసుకుంటే, క్షీరసాగర మదనంలో గోవులు ఒక 5, అదేవిధంగా వాటిని సంరక్షించేందుకు 7 ఋషులు జన్మించడం జరిగింది. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఈ యొక్క గోవులను సంరక్షణార్థమై మీ జీవితాన్ని పునరుద్ధరణ చేసుకుంటూ గోవుల వంశాభివృద్ధిని మీరు అభివృద్ధి చేయండి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనకు ఈరోజు మనం పిలుచుకుంటున్న విశ్వబ్రహ్మ మహర్షి కానీ, యమదగ్ని మహర్షి గోత్రం అని కానీ, లేదా రకరకాల గురువుల యొక్క, మన యొక్క పూర్వీకుల ఋషుల యొక్క
పేర్లను గోత్రాలుగా మనం పిలుస్తూ ఉన్నాం. అంటే గో అంటే గోవులను, త్రామ్ అంటే రక్షించబడడం అనమాట. గోత్రం అని అంటే గోవులను రక్షించబడడం అనేది మనకు సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి ఈ యొక్క ఆచారంలో గోవులను సంరక్షణార్థం మనము ఆజ్ఞ అనే పదంతో ఋగ్వేదంలో తెలియజేయబడింది. అంటే హింసించరానిది అని. అంటే గోవులను మనం సంరక్షించుకున్నట్లయితే మన యొక్క సంస్కృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అని మనకు శాస్త్రాలలో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. గురువుగారు, గోమూత్రం గోమయం యొక్క ప్రయోజనాలు ఏంటంటారు? ఇక్కడ గోవుకు సంబంధించమ్మా మనం వివిధ రకాల అంశాలను కనుక తెలుసుకున్నట్లయితే ఆర్థిక ప్రయోజనాల కోసం, అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో డైరీ ఫార్మ్స్ ఇట్లాంటివన్నీ నడుపుతూ ఉన్నారు. మనిషి జీవనోపాధికి ఎన్నో రకాలుగా దోహదపడుతూ ఉంది. అదేవిధంగా మందుల తయారీకి, వైద్య రంగంలో గోవుకు సంబంధించిన గోమయాన్ని ఉపయోగించి ఎన్నో రకాలుగా వైద్యానికి ఉపయోగపడే వస్తువుగా తయారు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పాలు, పెరుగు, వెన్న మానవుని యొక్క జీవనోపాధికి సంబంధించి ఎంతో దోహదపడేలా వీటిని మనం కాపాడుకుంటూ ఉన్నాము. వాటి ద్వారా జీవనోపాధిని పొందుతూ ఉన్నాము. అదేవిధంగా బాడీలో ఇమ్యూనిటీకి సంబంధించి మనం పెంచుకోవడానికి గోవు యొక్క మూత్రంతోనూ అదేవిధంగా గోవు యొక్క మయంతోనూ ఎన్నో రకాలుగా వైద్యానికి సంబంధించిన వనమూలికలుగా కొన్ని కలిపి దీన్ని సేవించిన వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి గోవుల సంరక్షణార్థం మనం ఎంత కాపాడుకునే ప్రయత్నం చేస్తామో మన యొక్క జాతీయతను, మన యొక్క సంస్కృతిని, మన యొక్క భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళం అవుతామని తెలియజేయడం కోసమే ఈ యొక్క గో సంరక్షణ అనేది ఎంతో ముఖ్యమైన విషయాన్ని మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో చెప్పండి. ప్రస్తుత కాలంలో గోవుల యొక్క ఎలా అయిపోయిందంటే గోవులను హింసించిన కారణంగా ఎన్నో రకాలుగా మనం మన యొక్క జీవిత మనుగడను కోల్పోతున్నాం అన్న విషయాన్ని ప్రస్తుత కాలంలో తెలుసుకుంటూ ఉన్నాం. రీసెంట్లీ వచ్చిన కరోనా కాలంలో కూడా గాలి పీలిస్తే కూడా మరణించే సందర్భాలు ఏర్పడ్డాయి. అటువంటి సందర్భంలో గోవులో ఉన్న ప్రత్యేకత కనుక మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గో సంరక్షణార్థము ఏదైనా సరే వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక గోవుని సంరక్షణార్థం ఏర్పాటు చేసుకుంటారు. కరోనా సమయంలో మనం గాలి పీలిస్తే మరణానికి సంభవించే పరిస్థితులు ఎదురయ్యాయి. గోవులో ఉన్న ప్రత్యేకత ఏంటంటమ్మా, మనం గోవుకి ఏదైనా గ్రాసాన్ని సమర్పించేటప్పుడు మన చేతిలో ఉన్న గ్రాసాన్ని తీసుకుంటూ మన చేతిని కొద్దిగా లిక్కింగ్ చేయడం జరుగుతుంది. అంటే అది మన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యను గుర్తించి అది ఎక్కడైతే పశుగ్రాసానికి వెళ్తుందో అక్కడ మన అనారోగ్యాన్ని తొలగించడానికి కావలసిన ఈ యొక్క గ్రాసాన్ని తిని మరలా వచ్చి మన యొక్క చేతిని నాకినప్పుడు ఆ యొక్క రుగ్మతను పోగొట్టుకునే విధంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది అనమాట. అంటే గోవు మన అరచేతిని నాకి మన యొక్క అనారోగ్య సమస్యని పోగొట్టగలిగిన శక్తి ఒక గోవుకు మాత్రమే ఉందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇలా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా గో సంరక్షణార్థం ప్రతి ఇంటికి ఒక గోవును కనుక ఏర్పాటు చేసుకుని రక్షించుకుంటూ ఉన్నట్లయితే సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. గురువుగారు, గోవుని మాత అని ఎందుకు అంటారు? అంటే చాలా మందికి ఈ జనరేషన్లో తెలియని విషయము. అంటే కొందరు తెలిసి ఉండొచ్చు, కొందరు తెలియకుండా ఉండొచ్చు. గోవుని మాత అని ఎందుకు అంటారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇందులో ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గో సంరక్షణార్థము మనం తీసుకునే జాగ్రత్తలు మనకు శాస్త్రం ఏం తెలియజేస్తుంది. పురాణ ఇతిహాసాల ప్రకారం కనుక మనం తెలుసుకున్నట్లయితే గోవుని కాపాడుకోవడానికి భవిష్య పురాణంలో గోవుని వీపు పైన బ్రహ్మదేవుడు ఉన్నట్లుగా, మెడ మీద విష్ణుమూర్తి, అదేవిధంగా నోటిలో శ్రీ పరమేశ్వరుడు, ఈ శరీర భాగం అంతా దేవతలందరూ కొలువై ఉండడము, రోమకూపాలలో మహర్షులు, యోగర్షులు ఉన్నట్లుగా, అదేవిధంగా తోకలో అనంతనాగుగా, ఆ గోవు యొక్క గిట్టల్లో పర్వతాలన్నీ ఉన్నట్లు, గోమూత్రంలో గంగానది వంటి నదులు ప్రవహిస్తున్నట్లు, పేడలో లక్ష్మీదేవి మరియు కళ్ళల్లో సూర్యచంద్రులు కొలువై ఉంటారు. అందుకే గోమాతను సర్వదేవమయ్యి గోమాత అని మనం పిలవడం జరుగుతూ ఉంది. గురుగారు, గోమాతను హిందూ సంస్కృతంలో ఎందుకు పవిత్రంగా భావిస్తారు?
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా, మనము మన సనాతన ధర్మంలో మనం ఏదైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేసుకోవాలి. గో సంరక్షణార్థం మనం చేసే ప్రతిదీ కూడా మన దేశ భవిష్యత్తును భవితను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అందులో ప్రత్యేకంగా బ్రహ్మశిఖరం అడుగున కేశవుడు, శిఖరం మధ్యలో కొలువై ఉంటారు. ఈ యొక్క గోమాతను ఆరాధించే విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవన విధానంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ సంబంధమైన పరిణామాలు సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా మాత్రమే మనం పొందగలం. కాబట్టి ప్రస్తుత కాలంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విధానాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. గురుగారు, భారతదేశంలో గోవుల ప్రాముఖ్యత ఇప్పుడు ఎలా ఉందంటారు? ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రాముఖ్యతను కనుక మనం పరిశీలించినట్లయితే అమ్మా, అనేక రకాల అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో గో సంరక్షణార్థము అక్కడక్కడ మాత్రమే జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల కొన్ని సంరక్షణ పశుగ్రాసం సరిగా అందక ఎన్నో రకాల గోవులు మరణాన్ని పొందుతూ ఉన్నాయి. అటువంటి దుస్థితి మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలమ్మా. ప్రభుత్వం చేపట్టే పనులు అంటే ప్రభుత్వం చేపట్టేది కొంతమేరకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే గో సంరక్షణార్థం వ్యవహరిస్తారో ఆ యొక్క బాధ్యతలోనే మనం గో సంరక్షణను సంపూర్ణంగా కాపాడుకోగలమన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే గురువుగారు, అంటే గోశాల ఉద్దేశం ఏంటి అంటారు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, గోశాల ఎక్కువగా ఆవుల్ని పెంచుతూ ఉంటారు. వాటిని చాలా టెంపుల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఉన్నప్పుడు గోశాల ఉద్దేశం ఏంటి అని చెప్పుకోవచ్చు? గోశాల యొక్క ముఖ్య ఉద్దేశము మనం గోవులను సంరక్షించుకోవడం వలన మన యొక్క సంస్కృతిని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. అహింస పరమో ధర్మ అంటారు. ఇక్కడ మన ధర్మాన్ని మనం కాపాడుతున్నాము అంటే గోవుల సంరక్షణార్థం మాత్రమే మనం ధర్మాన్ని ఆచరిస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ గోవును అజ్ఞ అనే పదాన్ని ఋగ్వేదంలో తెలియజేయబడింది. అంటే అహింస చేయబడినది అని. అంటే మనం దీన్ని గనక మనం కాపాడుకోగలిగితే మన యొక్క దేశ భవిష్యత్తును కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గో సంరక్షణార్థము తగిన బాధ్యత తీసుకోవాలి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. గురువుగారు, గోరక్షణ అనేది ఒక ధార్మిక కర్తవ్యమా? ఏమంటారు మీరు? మరొకసారి అడగండి అమ్మా. గోరక్షణ ఒక ధార్మిక కర్తవ్యం అంటారా? ఖచ్చితంగా అమ్మా. గోవుల్ని మనం ఎంత కాపాడుకోగలిగితే అంత ఉన్నతమైన జీవితాన్ని చూడడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుతం చూడండి, పూర్వకాలంలో ఏదైనా అనారోగ్య సమస్య కనుక వచ్చినట్లయితే వచ్చిన 10 రోజులకో 15 రోజులకో సంపూర్ణంగా నయమయ్యేవి. కానీ ప్రస్తుత కాలంలో వన్స్ ఒకసారి వస్తే చివరి వరకు వాళ్ళ యొక్క జీవితకాలం మాత్రము దానికి సంబంధించిన మందులు వాడుతూనే ఉండాలి. ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి చాలా రకాలుగా భయపడుతూ ఉన్నారు అందరూ. అదే పూర్వకాలంలో ఈ యొక్క గోమూత్రాన్ని తీర్థం మోతాదులో ప్రతినిత్యము సేవించిన వారికి ఎటువంటి క్యాన్సర్లు కానీ రుగ్మతలు కానీ ఎటువంటివి లేవు. ప్రస్తుత కాలంలో వన్స్ ఒకసారి ఏదైనా అనారోగ్యం ఏర్పడింది అని అంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయగలరు, కానీ సంపూర్ణంగా తొలగించుకునే ప్రయత్నం అనేది ఎక్కడా జరగట్లేదు, లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాలంలో ఆహార నియమాలు అలవాట్లు అన్నీ మారాయి. కాబట్టి వాటికి అనుకూలంగా మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి అని అంటే గోవుల్ని సంరక్షణార్థం మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనేక చోట్ల మనం గో సంరక్షణార్థము మనం వీటిని అనుసరించాలి. చక్కగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలంటే గో సంరక్షణ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రత్యేకంగా వ్యవసాయ సంబంధమైన విషయాలలో ఎంతో మేలు చేస్తుంది. గోమయం అనేది సహజ ఎరువుగా పనిచేస్తుంది. దీనివల్ల సారవంతమైన భూమి, నేల ఇవన్నీ మనకు పంటలు బాగా పండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ అంటారు. అంటే గోమయము గోమూత్రం వాడితే కెమికల్స్ అనేవి వాటి దూరం తగ్గుతుంది. ప్రకృతి అనేది పరిశుభ్రంగా ఉండడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా జీవరక్షణ అంటే గోవు కూడా ఒక జీవమే.
మనకు ఉపయోగపడే జంతువుని కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా మనం దీనిలో తెలుసుకోవాల్సిన విషయం. అందుకే సంస్కృతి ఆధ్యాత్మిక విలువలను కనుక మనం తెలుసుకున్నట్లయితే భారతీయ సంప్రదాయాలలో గోవును పవిత్రంగా మనం భావిస్తాం కాబట్టి దీన్ని గోమాత అని పిలవడం జరుగుతుంది. గోమాతను మనం ఎంత గౌరవిస్తామో దాని ప్రకారము మనం కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి, సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయమ్మా. గురుగారు, మనం చూసిన పురాణాల నుంచి కూడా శ్రీకృష్ణుడికి గోవులకి మంచి సంబంధం ఉంది అంటారు. అవునమ్మా. మరి ఇప్పుడు మనం అసలు కృష్ణుడికి గోవులతో ఉన్న సంబంధం ఏంటి? భాగవతంలో మనం స్వామివారిని గోపాలకుడుగా ఆయన్ను మనకు శాస్త్రంలోనే వివరంగా తెలియజేయబడిందమ్మా. గోపాలకుడుగా గోవర్ధనగిరిని ఎత్తి ఎన్నో రకాల గోవులను, గోకులంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడడం జరిగింది. మనకు గోపాలుడు అంటే చిన్నప్పుడు గోవులకు సేవ చేశాడు కాబట్టి గోవులను పాలించేవాడు గోపాలుడయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడికి గోపాలుడైన పేరు కూడా రావడం జరిగింది. మరియు కృష్ణుడు వెన్న, పాలు చాలా ఇష్టపడేవాడు. ఇవన్నీ గోవులతో అతనికి ఉన్న దగ్గర సంబంధం వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా గోవులపై ఉన్న ప్రేమను గురించి మనం తెలుసుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులను తన కుటుంబంలా చూసేవాడు. అందువల్ల వాటిని ప్రేమగా కాపాడుకోవడం అనేది మన బాధ్యత. ప్రకృతిలో గోవుని మించినది మరొకటి లేదు అన్న విషయాన్ని మనకు భాగవత కథలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో చక్కగా తెలియజేశాడు. గురుగారు, గోపూజ అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తానమ్మా. గోపూజలో మనకు ప్రతి ఇంటి మహాలక్ష్మిగా, అమ్మవారిగా ఆరాధించే ప్రత్యేకమైన ఏదైనా ఒకటి కామధేను ఉంది అని అంటే అది గోమాతనే అమ్మా. గోవును మనం లక్ష్మీదేవిని ఎలా అయితే పసుపు కుంకుమతో అలంకరించి దీపారాధన చేసి అమ్మవారిని ఎలా అయితే ఆరాధిస్తామో అదేవిధంగా గోసేవ చేసుకున్నా కూడా సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో సకల సంపదలతో వర్ధిల్లే యోగ్యత లభిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. గోవులను ఆరాధించడానికి ప్రత్యేకంగా మనకు ఈ యొక్క పండగ, పెద్ద పండగ అంట సంక్రాంతి సందర్భాల్లో కూడా ఈ యొక్క ఎద్దులకు విశేషమైన పూజలు చేసి పాడి పంటలకు సంబంధించి ఎంతో గొప్పగా ఆరాధించుకుని వాటి ద్వారానే మనం జీవనాన్ని సంపాదిస్తున్నాం కాబట్టి వాటిని కూడా ఆరాధించుకోవాలనేది మనం ఈ యొక్క గోసేవకు సంబంధించిన ఒక సాంప్రదాయాన్ని మన పెద్దవాళ్ళు ఈ యొక్క పెద్ద పండుగ సందర్భంలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గోవులను ఆరాధించే విధానాన్ని బట్టి మాత్రమే మన యొక్క జీవన విధానం ఆధారపడి ఉంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మరీ చెప్పడం జరుగుతుందమ్మా. ఈ గోవుల్ని లక్ష్మీదేవితో సమానంగా ఆరాధించి సంపూర్ణమైన లక్ష్మీదేవి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తుందో అటువంటి శుభ ఫలితాలు అన్నీ సంపూర్ణంగా పొందవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. గురువుగారు, గోవును పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? గోవులను పూజించడం వల్ల ప్రత్యక్షంగా మనము సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం. మొట్టమొదటగా మనం ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం సంపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి కోరుకున్న జీవితాన్ని పొందగలడు. అటువంటి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలి అని అంటే గోసేవ ద్వారా సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి గోవులను ఆరాధించే విధానాన్ని బట్టి మనం సంపూర్ణంగా పొందవచ్చు. గోవుల్లో దేవతలను ఆశీర్వాదం ఉందని భావిస్తాం కాబట్టి అందుకే దీన్ని ప్రత్యేకంగా పూజల్లో ఒక ప్రత్యేకమైన దైవంగా భావిస్తారు. పూజా సమయంలో గోవుని ఉంచి మంచి శుభంగా ఏదో కొంత పాజిటివ్ ఎనర్జీని మనం పొందుతున్నామనే భావన పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క గృహప్రవేశానికి సంబంధించిన సందర్భంలో కూడా మొట్టమొదటిగా ముందు గోవును ప్రవేశింపజేసి ఆ తర్వాత మాత్రమే మనం గృహప్రవేశం చేయడం జరుగుతుంది. గోవు ప్రకృతికి దగ్గరగా ఉండే జంతువు కాబట్టి దీన్ని పూజలో ఒక భాగంగా మనము పంచభూతాలకు అధీనంగా దీన్ని ఆరాధిస్తూ ఉంటాము. గురువు గారు, గోవు పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుందంటారు? పర్యావరణ రక్షణ పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుందంటారు? ఇది గోవులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కాలంలో గోవుకు సంబంధించి మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న గోశాలలు వీటి వల్ల అనేక రకాల శుభ ఫలితాలు పొందడానికి చక్కని అవకాశం ఉంటుంది. గోమయము అంటే గోవు యొక్క పేడ వల్ల గోబర్ గ్యాస్ తయారు చేస్తుంది. దానివల్ల వంట చెరుకుగా ఉపయోగిస్తారు. కాలుష్యం తగ్గుతుంది, నేల సారవంతం అవుతుంది. గోమయం వల్ల మట్టిలో పోషక విలువలు పెరిగి పంటలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క గోవు నుంచి వచ్చే వేస్ట్ను కూడా ఉపయోగకరంగా ఉపయోగించి మానవ జీవితానికి
ప్రకృతి పరంగా శుభ ఫలితాలు పొందడానికి చక్కగా ఉపయోగించుకునేలా ఉంటుంది. గోవు వల్ల సహజ వ్యవసాయం కానీ, ఇంధన పర్యావరణం కానీ ఇవన్నీ కాపాడుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కెమికల్ బారి నుంచి ప్రతి ఒక్కరిని కాపాడడానికి గోవులను పరిరక్షణ చేసుకునే విధానం ద్వారా మనం పొందవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. గోమూత్రం వల్ల సహజ కీటకనాశిని మనం దాన్ని వాడటం జరుగుతుంది. పూర్వకాలంలో చూడండమ్మా, ఇళ్ళకి ముందు పేడతో అలకడము, గోమూత్రాన్ని ఇంటి ముందు చల్లడం లాంటివి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. అంటే వీటి వల్ల అనేక రకాల అంటే క్రిమికీటకాదులు వాటి వల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కని అవకాశాలు ఈ యొక్క గోవు వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి గోవు వల్ల మనం గోవుని కాపాడుకునే విధానాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయాలు, ఇంధనాలు, పర్యావరణాలు వీటన్నిటిని మనం చక్కగా కాపాడుకునే అవకాశము లభిస్తుంది. గురువుగారు, గోవు పాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? గోవు పాలు అనేది ఎవరైనా తాగొచ్చు అంటారా, లేకపోతే చిన్నపిల్లలు తాగాలని ఇలా అని ఏమైనా ఉంటుందంటారా? మంచి ప్రశ్న అమ్మా. గోవు యొక్క క్షీరము మనకు చక్కగా ఉపయోగపడుతుంది. సంపూర్ణమైన జీర్ణ వ్యవస్థకు ఇది చక్కగా దోహదపడుతుంది. ఆరోగ్యరీత్యా మనిషి దృఢంగా ఉండడానికి దోహదపడుతుంది. ప్రత్యేకంగా చాలామంది ప్రస్తుత కాలంలో అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారమ్మా. ఆరోగ్యరీత్యా అంటే నరాల బలహీనతకు సంబంధించి కావచ్చు, లేదా సంతానలేమికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక రకాలుగా బాధపడుతున్న వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందడానికి కూడా గోక్షీరము చాలా దోహదపడుతుంది. ప్రత్యేకంగా పిల్లల ఎదుగుదలకు ఇది మంచి పోషక విలువలనిచ్చేదిగా మనం తెలుసుకోవాలి. రెగ్యులర్గా కనుక దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. గోపాలల్లో కాల్షియము, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు ఎముకలు, పళ్ళు బలంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. పాలు తాగితే శరీరానికి వెంటనే ఎనర్జీ రావడము, బలహీనత నుంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుందమ్మా. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా గోవు పాల నుంచే తయారవుతాయి. కాబట్టి గోవుకు సంబంధించిన ప్రతిదీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆరోగ్య సంబంధమైన లోపాల నుంచి బయటపడేలా చేస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దీన్ని రోగనిరోధక శక్తిగా కూడా మనం తెలుసుకోవచ్చు. పాలు శరీరానికి రోగాలు ఎదుర్కొనే శక్తినే కాకుండా శరీరం బలంగా ఉండేలా కూడా చేస్తుంది. రాత్రిపూట ఈ యొక్క పాలను తీసుకోవడం వల్ల మంచి నిద్ర పట్టని వాళ్లకు నిద్ర పట్టడానికి చక్కని అవకాశంగా ఏర్పడుతుందమ్మా. దేవాలయాల్లో ప్రత్యేకంగా ఎటువంటి మనం ప్రసాదాలు తయారు చేయాలన్నా కూడా ఈ యొక్క ఆవు పాలకి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు. దీంట్లో ఎటువంటి మాలిన్యత అనేది ఉండదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. గురువుగారు, గోరక్షణపై సమాజంలో ఎందుకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటారు? సారీ అమ్మా, గోరక్షణపై సమాజంలో ఎందుకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయంటారు? ఇక్కడ వ్యవస్థీకరణలో ఇప్పుడు అనేక రకాలుగా మనకు సనాతన హిందూ ధర్మంలో ప్రతిదీ అన్నిటికీ చాలా ప్రాధాన్యత ఉందమ్మా. ప్రకృతిలో మనకు పంచభూతాలకు సంబంధించి ప్రతిదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. అందులో గోవులను మనం సాధు జంతువుగా, ప్రత్యేకంగా గోవును ఒక తల్లిలా భావించేటప్పుడు ఈ యొక్క ఆరాధించే విధానానికి సంబంధించి సరైన మార్గం లేక గోవులను మనం కొన్ని కోల్పోవడము, తద్వారా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమస్యల నుంచి మనం బయటపడాలి అని అంటే గో సంరక్షణార్థము గోసేవలను నిర్మించుకొని గోవులను కనుక కాపాడుకున్నట్లయితే అనేక రకాల సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. గురువుగారు, అంటే మనం ఈ రోజులో చూస్తున్నాం భారతదేశంలో కూడా చాలా చక్కటి విషయాలు అయితే మన భారతీయులకు తెలియజేశారు. అంటే చాలా మందికి తెలీదు. ఇప్పుడున్న జనరేషన్లో కూడా మన సాంప్రదాయాల గురించి చాలా చక్కటి వివరాలు అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. చూసారు కదండి, ఇవాల్టి హలో స్వతంత్రాలో మనం తెలుసుకున్న మంచి మంచి విషయాలు, మన సాంప్రదాయాల గురించి మన మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం హలో స్వతంత్రాలో. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.